వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. MGM ఆసుపత్రిలో కరెంటు కోతపై స్పందించిన కేటీఆర్. పోలీసుల అదుపులో పిన్నెల్లి సోదరులు. ఘనంగా స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం. ట్రైన్ బోగి లింక్ కట్ అవ్వడంతో 3 గంటలుగా నిలిచిపోయిన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలించాలి. కర్నూలు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, వాహనదారుల కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసిన వాహనదారులతో పాటు మార్పు చేసిన మెకానిక్ పై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు బుధవారం సిపిఓ జంక్షన్ వద్ద అధిక శబ్దం చేసే ద్విచక్ర వాహన సైలెన్సర్లను రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ల స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనల విరుద్ధంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి నుండి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. అనంతరం ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ, సిపి ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, క్రిమినల్ చర్యలు తీసుకోబడడంతో పాటు అటు వాహనదారులకు ఆర్టీఐ ద్వారా 3 నెలల లైసెన్స్ రద్దు చేయడం మరియు అటు వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. గట్టిగా సౌండ్ ఈరోజు గత 2 నెలలుగా వరంగల్ ట్రై సిటీలో వివిధ వ్యక్తులు తమ యొక్క బళ్ళ సైలెన్స్ని మార్చి బుల్లెట్లని అత్యంత సౌండ్ పొల్యూషన్తో నడిపి ప్రమాదవశాత్తు పబ్లిక్కి భయపడే విధంగా నడపడం, అదేవిధంగా హాస్పిటల్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, ఇట్లా ఎలక్షన్ కోడ్ వైలేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వైలేట్ చేసుకుంటూ నడపడంతో మన సిపి వరంగల్ సిపి గారి పర్యవేక్షణలో సార్ ఆదేశాల మేరకు సూసైడ్ కండక్ట్ జరిగింది. ఇప్పటివరకు మన 262 మన సిలిండర్స్ మన సైలెన్సర్ని స్మాష్ చేయడం జరిగింది.
ఇంతవరకు 2023-2024లో 1192 సైలెన్సర్ల బండ్లు సీజ్ చేయడం వాళ్ళకి కేసులు పెట్టడం జరిగింది. ఇక ముందు ఎవరైనా ఎటువంటి పరిస్థితులు పాటుపడితే కనుక ఆ బండి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కూడా మేము 3 months పాటు వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, బండి సీజ్ చేస్తాం. అదేవిధంగా మోడిఫైడ్ చేసిన వెహికల్స్ మీద మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం దాన్ని సీజ్ చేసి కంప్లీట్గా వెహికల్ రోడ్ నడపడం ప్రయత్నం చేస్తున్నాం. ఇది అందరికీ చెప్పాల్సింది అంటే ఇప్పుడు తల్లిదండ్రులు గమనించాలా, పిల్లల్లో వాళ్ళు ఏం నడుస్తున్నారు, వాళ్ళకి బండి కొనడంలో సరదా కొనిస్తున్నారు, కొనిచ్చే బండిలో ఏ సైలెన్స్ వాడుతున్నారు, వాళ్ళు పబ్లిక్ అని అభద్రంగా ప్రవర్తిస్తున్నారు లేదా చెక్ చేసుకోవాలి పేరెంట్స్ కూడా. అంటే మనది ట్రై సిటీ కాబట్టి ఎక్కువ కాలం ఉండటం వల్ల ఎక్కువ మంది యూత్ ఉన్నారు. ఆ యూత్తోనే వీళ్ళు సరదాగా బండ్లు కొనిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేసి చూడట్లేదు, స్టంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఒకసారి ప్రాణం పోయిన తర్వాత చేయగలది ఏముండదు. తర్వాత చుట్టుపక్కల పిల్లలు భయపడతారు గురించి పబ్లిక్ కూడా. వాళ్ళు ఒకసారి టబ్బీలు పడిపోతారు వాళ్ళ సౌండ్స్కి, బుల్లెట్ సౌండ్ రావడం, తర్వాత పిస్టల్ ఒకేసారి రేజ్ చేయడం వల్ల జరుగుతుంది. ఇక అందరికీ నేను అప్పీల్ చేసిందంటే డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి సంఘటనలు పాల్పడుతున్నాయి తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ కాలేజ్ యాజమాన్యం గుర్తించాలా. ఇక ముందు మెకానిక్ కనుక సైలెన్స్ మోడిఫికేషన్ దృష్టికి వస్తే మాత్రం వాళ్ళ మెకానిక్ షాప్లో సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత అదే ఎవరైతే నెంబర్లెస్ వెహికల్స్ తిరుగుతున్నారో వాళ్ళు పట్టుకొని వాళ్ళ వేలుముద్దలు కూడా పరిశీలన జరుగుతుంది. వాళ్ళని తీసేసి తరలించి వాళ్ళ మీద మనం ఇంతమంది కేసులు ఉన్నాయా, వీళ్ళు ఈ వెహికల్స్ ఎందుకు కొడుతున్నారు, నెంబర్ ఎందుకు పెట్టుకోవడానికి చేయడం, తర్వాత వాళ్ళ మీద చీటీ కేసులు నమోదు జరుగుతుంది. అందరికీ గుర్తించాలా. వితౌట్ వెహికల్ నెంబర్ ట్రావెల్ చేయొద్దు, వితౌట్ హెల్మెట్ ట్రావెల్ చేయొద్దు. అదేవిధంగా ట్రాఫిక్ స్పాట్స్ పాల్గొన మన పాటించాలని చూడాలని చెప్పేసి కోరుతున్నా. ఇక ముందు ఎవరు కూడా సైలెన్స్ వెహికల్ని లైసెన్స్లో తీసుకురావద్దని చెప్పి సిగ్నల్ చేస్తాను. థ్యాంక్ యూ. అవును, దాని గురించి ఇప్పుడు దాంట్లో భాగమైంది ఈ వెహికల్స్ కూడా రాత్రి పడుకునే కూడా నీళ్ళ ప్రతిరోజు మనకి కూడా ఎవరైతే ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక వెహికల్ తిరుగుతుంది. దాంతో ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి, తర్వాత 3 పెట్రోలింగ్ ఆఫీసర్ తిరుగుతారు. ఇది కాక కొత్తగా మనం ఒక మానిటరింగ్ ఆఫీసర్ చెప్పి డిఎస్పీ స్థాయి అధికారి కూడా టౌన్లో తిరుగుతున్నారు. మీ దృష్టిగా వస్తే మీరు 100 కంప్లైంట్ అంటే విత్ ఇన్ నోటే వాటిని మేము సీజ్ చేసి ఏర్పాటు చేస్తాం. గట్టు మండలం గోర్లకాన దొడ్డి గ్రామంలో కనకదాస్ విగ్రహాన్ని కుల పెద్దలు పెట్టడం జరిగింది. దాన్ని ముస్లిం తమ ఇంటి ముందు హిందువుల విగ్రహం ఉండొద్దని ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ చర్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కుల పెద్దలు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివనగర్లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పొపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ కార్యక్రమం ముగింపు వేడుకకు పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ పొపా జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నం చందర్, మండల విద్యాధికారి దూస రఘుపతి, పొపా సభ్యుల గాజుల ప్రతాప్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించాలని పొపా ద్వారా ఉచిత పాలిటెక్నిక్ శిక్షణను అందించిన ఉపాధ్యాయ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు. 45 రోజుల శిక్షణను 25 మంది విషయ నిపుణులచే ఉచితంగా నిర్వహించుకోవడం పొపాకు గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయ బృందం స్వచ్ఛందంగా బోధించుటకు ముందుకు రావడం గొప్ప విషయమని తెలిపారు. 24th నాడు ఎగ్జామ్లో చాలా అద్భుతంగా రాయాలి, మంచి ర్యాంకులు సాధించాలి, వాళ్ళ క్యారీర్లో అద్భుతంగా ఎదగాలని కోరుకుంటున్నాము. ర్యాంకు వచ్చాక కూడా వాళ్ళకి ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజ్ తీసుకోవాలన్న కూడా సలహాలు ఇవ్వడానికి మేము ఎప్పటికీ ముందుంటాము, ఎప్పటికీ అందుబాటులో ఉంటాం. మీరు మా వచ్చి సలహా కూడా తీసుకోవచ్చు. ఈ ప్రత్యేకంగా ఈ 45 రోజుల లోపల పార్టిసిపేట్ చేసినటువంటి ఈ అబ్జర్వర్స్కు ప్రత్యేకంగా వేణుసారికి ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే టెక్నికల్ సపోర్ట్ హెవీగా ఇచ్చారు, చాలా అద్భుతం. అంటే వేణుతో సపోర్టింగ్గా చాలామంది ఉన్నారు, అందరి పేరు చదవడం లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఒక పద్మశాలి బిడ్డలు అనే రోజులు గర్వపడతాము. ముందు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాము తప్పకుండా. ఇంకా ముందు ఏ కార్యక్రమాలైనా ముందు ఇప్పుడు ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ కూడా జరుగుతుంది. ఇంకా ఫర్దర్లో కూడా పిల్లలకు తప్పకుండా మా వంతు సహకారం అందజేస్తాము. ఏ విషయంలోనైనా మా నుంచి తప్పకుండా అన్ని రేపు ఫర్దర్లో ఇంజనీరింగ్ కానీ, పాలిటెక్నిక్లే కానీ, ఇంటర్మీడియట్లో కానీ ఏ రకమైనటువంటి సపోర్ట్ కానీ మా నుంచి తప్పకుండా వస్తుంది. పేరు పేరున ప్రతి ఒక్క సభ్యులకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పేరు పేరున అందరినీ మరోసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. పోపా ఆధ్వర్యంలో గత 45 రోజులుగా జరుగుతున్నటువంటి
పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమం ఈ రోజుతో ముగిసింది. మే 24వ తారీఖున పిల్లలందరికీ విద్యార్థులకు పాలిటెక్నిక్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 25 మంది టీచింగ్ ఫ్యాకల్టీ మరియు అదేవిధంగా ఇంకో 25 మంది ఆర్గనైజింగ్ కమిటీ అనేది పనిచేయడం అనేది జరిగింది. మరి 80 మంది విద్యార్థులకు 50 మంది కోపా కమిటీ ద్వారా 45 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గర్వకారణంగా నిలుస్తుంది. మరి విద్యార్థులు కూడా ఈ యొక్క 45 రోజుల శిక్షణ కాలం లోపల చాలా ఎక్కువ మొత్తంలో విద్యను అభ్యసించారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెలకువలు నేర్చుకోవడం జరిగింది. మరి అధ్యాపక బృందం కూడా ఎంతో శ్రమకు ఓర్చి ఎన్నో త్యాగాలు చేసి పిల్లల కోసం తమ యొక్క సమయం కేటాయించడం అనేది నిజంగా కోపాకు గర్వకారణంగా, అదేవిధంగా పద్మశాలి సమాజం లోపల ఒక పాజిటివ్ సంకేతాలను పంపే విధంగా కృషి చేస్తున్నటువంటి మన పోపా సభ్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క పాలిటెక్నిక్ కోర్స్ అనేది ఈ సంవత్సరం ముగిసినట్లుగా ప్రకటిస్తున్నాం. సార్ ఫోటోలు తీయండి, కొద్దిగా తీసుకున్నా సార్. ఓకే, ఆ షేడ్ రాకుండా చూడండి కింద. సార్ పోలీసుల అదుపులో పిన్నెల్లి సోదరులు. గన్మెన్ డ్రైవర్ను సంగారెడ్డి జిల్లాలో అదుపులోకి తీసుకున్న ఆంధ్ర పోలీసులు. పటాన్చెరు మండలం రుద్రారం సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పిన్నెల్లి వాహనాలను వెంబడించిన ఆంధ్ర పోలీసులు. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం బండ్లగూడెం గ్రామంలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా స్వామివారిని ఊరేగింపుగా బయలుదేరి పద్మశాలి కులస్తులు స్వామివారికి పట్టు వస్త్రాలు మగ్గంపై నేసి స్వామివారికి సమర్పించి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జగదో అవేవ్రత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలించాలని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఎన్నికల అధికారులను కోరారు. కర్నూలులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఎక్కడ ఓట్లు వేశారో అక్కడే భద్రపరిచారని, భద్రపరిచిన ప్రాంతాల్లో వసతులు సరిగా లేవని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి వెంటనే స్పందించి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలించాలని ఆయన కోరారు. ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు సార్వత్రిక 13వ తారీఖు జరిగిన వెంటనే ఆనవాయితీ ప్రకారం పద్ధతి ప్రకారం అన్ని ఈవీఎం బాక్సులు ఎన్నికల కమిషనర్ అంటే డిస్ట్రిక్ట్ ఎన్నికల కమిషనర్ గారు కేటాయించినటువంటి ఆ స్ట్రాంగ్ రూమ్లకు అన్ని చేరుకున్నాయి. అయితే ఇది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటాను. పోస్టల్ బ్యాలెట్లు మాత్రం ఎక్కడ ఎన్నికలు జరిగినాయో అక్కడే ఇంచుమించు అట్లే ఉన్నాయి. అక్కడ సెక్యూరిటీ పైన మాకు కొన్ని అంటే అనుమానానికి తావిచ్చే విధంగా సెక్యూరిటీ అనేది మూడంచెల భద్రత లేదు. ఎందుకు స్ట్రాంగ్ రూమ్కి ఇంకా తరలించలేకపోయారు? దాదాపుగా 13 ఎలక్షన్ జరిగింది, ఈరోజు 22వ తారీఖు వచ్చింది. కాబట్టి ఎన్నికల కమిషనర్ గారికి మేము ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల్లో కానీ ట్రెజరీలో కానీ ఎక్కడంతా ఆర్ఓ కంట్రోల్ అంటే కాన్స్టిట్యున్సీ ఆర్ఓ కంట్రోల్లో ఉన్నటువంటి ఈవీఎంలని సెక్యూరిటీలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ వారి ప్రతినిధుల సమక్షంలో ఇమ్మీడియట్గా స్ట్రాంగ్ రూములు కదిలించాలి. ఇప్పుడున్న స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేయకుండా కొత్త స్ట్రాంగ్ రూమ్లో వీటిని వెంటనే భద్రపరిచి వీటిని ప్రజలకు అనుమానాలు తావీయకుండా చేయాలని చెప్పేసి మేము ఎన్నికల కమిషన్ని ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఇది ఎందుకంటే మా చాలా ఎన్నికల్లో ఉదాహరణ కర్నూలు ఉంది. మేము లాస్ట్ ఎన్నికల్లో 2000తో ఓడిపోయినాం, లేక ఆలూరు అంతమంది ఎన్నికల్లో 1900తో ఓడిపోయినాం. కానీ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ 4-5 వేలు దాదాపు ఉన్నాయి. అంటే మాకు ఎవరికైనా కానీ ఇటువంటి అనుమానాలకు తావిస్తుంది కాబట్టి షార్ట్ ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒక్క ఓటైనా కూడా. కాబట్టి ముఖ్యంగా మేము తెలియజేసేది ఏమిటి ఎన్నికల అధికారులకు, ఇమ్మీడియట్గా ఎక్కడ ఎన్నికలు స్ట్రాంగ్ రూమ్లు ఎక్కడైతే కేటాయించారో అవి ఓపెన్ చేయకుండా, అవి ఏం డిస్టర్బ్ చేయకుండా వీటిని ప్రత్యేక గదిలో ఇమ్మీడియట్గా భద్రపరచాలి. 3 అంచెల సెక్యూరిటీ చేయాలి. ఇప్పుడు మేము చూసాము, ఇక్కడ సెక్యూరిటీ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఒక చోట సీసీ కెమెరాలు పనిచేస్తలేవు, కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నా కూడా దానికి సరైన సదుపాయాలు లేవు. అది వాళ్ళ తప్పు అని మేము చెప్పట్లేదు, అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు అక్కడ ఉన్నాయి కాబట్టి సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో మీరు కేటాయించిన చోట 24 అవర్స్ కరెంటు, 3 అంచెల విధానం ఇక్కడ ఉంది కాబట్టి వాటిని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఈ స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేయకుండా అక్కడ తెచ్చేటప్పుడు మా పర్మిషన్ ఎన్నికల ఏ క్యాండిడేట్ కానీ, ఏ పార్టీ క్యాండిడేట్ కానీ, ప్రతినిధి కానీ వాళ్ళతో సమక్షంలో ఇక్కడికి తీసుకొని వచ్చి భద్రపరచవలసిందిగా మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఇది ఇమ్మీడియట్గా చేయాలి. మేము ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ వారికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాబోయే గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మాట్లాడారు. రానున్న గ్రాడ్యుయేటెడ్ ఎలక్షన్లో గ్రాడ్యుయేటెడ్స్ ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలు ఒక బ్లాక్ మెయిలర్ కి విద్యావంతుడికి మధ్య జరుగుతున్న పోటీ అని, సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లిన వ్యక్తి అదే సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ దందాలు చేసి డబ్బులు వసూలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. ఇలాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్క గ్రాడ్యుయేటెడ్ మీద ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కూడా మన చర్చ పెడితే మనం మారే అవకాశం ఉన్నది. చర్చ పెట్టి దీన్ని మనం ప్రజలలో ఇది కూడా మీరు అడ్వెంటేజ్ తీసుకొని జనంలో కాంగ్రెస్ పార్టీని క్యాండిడేట్ను మనం బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఓటింగ్ కూడా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. నేను చెప్తున్నా, మనం గెలవాలి కాదు, దయచేసి నేను చెప్తున్నా 100% మనకు మంచి క్యాండిడేట్ దొరికిండు, గెలుస్తున్నాడు. నేను మొదట్లో కూడా కొద్దిగా వెనక ముందాడినా, కానీ గెలుస్తున్నాం. వాళ్ళ క్యాండిడేట్ మీద ఉన్న ఆరోపణలు చేయబట్టి మనం ఈజీ గెలుస్తున్నాం. దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే ఏర్పాటు చేయాలి. చేద్దామా గట్టిగా? 2, రేపు గ్రాడ్యుయేట్నే తరలించే ఏర్పాటు చేయాలి. గ్రామంలో మన ముఖ్య నాయకులు కానీ, మన సోషల్ మీడియాలు కానీ, యూత్ కానీ, మన దాంట్లో గ్రాడ్యుయేట్ ఓటు ఉండి లీడర్షిప్ పనిచేసేటోళ్ళు ఇది ఇంకా ఎక్కువ తీసుకోవాలి. వాళ్ళు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా పాలకుర్తులు ఎక్కువ తీసుకోవాలి. పాలకుర్తులు 500 ఓట్లు ఉన్నాయి. ఈ గ్రాడ్యుయేట్ మొత్తం మన వాళ్ళు కూడా యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు. గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళే మన వాళ్ళు లీడర్లు ఉన్నారు. ఆ లీడర్లే నేను యాక్టివ్గా చేయాలి. ఎందుకంటే పాలకుర్తి మనకు
విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బయలుదేరిన 2 నిమిషాలకు అవుట్కట్స్ వద్ద ఏసీ బోగి లింక్ కట్ అయి ఆగిపోయింది. దీంతో అధికారులు ట్రైన్ను వెనక్కి తీసుకొచ్చి స్టేషన్లో నిలిపారు. ఉదయం 6:20 నుంచి ట్రైన్ నిలిచిపోవడంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు. ఎంజీఎం ఆసుపత్రిలో నిన్న సాయంత్రం 4:30 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు కరెంటు లేదు. 5 గంటలు కరెంటు లేకుంటే ఇంక్యుబేటర్స్ లో ఉండే నవజాత శిశులు ఐసీయూలోపై ఉండే రోగుల పరిస్థితి ఏంటి అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. వాళ్ళ పొద్దున్నే పేపర్ తీసి చూస్తే ఈనాడు పేపర్లో నిజంగా భయంకరమైన వార్త. పేదలకు పెద్ద దిక్కుగా ఉన్నది దశాబ్దాల కాలంగా ఎంజీఎం ఆసుపత్రి. నిన్న ఎంజీఎం ఆసుపత్రిలో 1 కాదు 2 కాదు 5 గంటల పాటు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 గంటల దాకా కరెంటు లేదు. కరెంటు లేదు అంటే మన ఇళ్లలో పోతేనేమో ఫ్యాన్ బంద్ అవుతుంది, బుగ్గ బంద్ అవుతుంది. కానీ ఎంజీఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంటు పోతే ఒక్క జనరేటర్ కూడా పనిచేయకపోతే అక్కడ ఇంక్యుబేటర్లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి ఏంది, నవజాత శిశువుల పరిస్థితి ఏంది, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంది? ఇదేనా మార్పు? ఇదేనా మనం ఏరి కోరి తెచ్చుకున్న మార్పు? దయచేసి ఆలోచించండి. మైబాద్ విద్యాశాఖలో 2015 నుంచి అవుట్సోర్సింగ్ అటెండర్గా పనిచేస్తున్న పార్వతి అనే ఉద్యోగిని రెన్యువల్కు సంబంధించిన ఫైల్ తిరస్కరించి ఆమెను విధులకు రావద్దంటూ హుకుం జారీ చేసిన డీఈఓ రామారావు 20 రోజులుగా ఆఫీస్కు వస్తూ నెల మీదే కూర్చుంటున్న పార్వతి, ఆమెతో ఎవరు మాట్లాడడం లేదంటూ బాధను చెప్పుకుంటున్న వైనం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలనం. నటి హేమ డ్రగ్స్ టెస్ట్ రిజల్ట్స్ పాజిటివ్ గా నిర్ధారణ. నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తింపు. డ్రగ్స్ టెస్టులో మొత్తం 87 మందికి పాజిటివ్ గా వచ్చిన రిజల్ట్స్. సంచలనంగా మారిన రేవ్ పార్టీ. హైదరాబాద్ న్యూస్ ఖైరతాబాద్ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ యాదవ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పలు విషయాలు చర్చించి తీర్మానించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీల రాజ్యాధికారానికి పనికిరారనడం వారి అహంకారానికి నిదర్శనమని, రాబోయే స్థానిక ఎన్నికలలో బీసీ సమాజం మొత్తం ఏకమై రాష్ట్ర ప్రభుత్వం మెడలో ఉంచాలని, దానికి బీసీ కుల సంఘాల ఐక్యవేదిక పూర్తి సహకారం ఉంటుందని నిర్ణయించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో బీసీలకు 34% రిజర్వేషన్, నేడు 24% కూడా అమలు చేయకపోవడం దుర్మార్గమని రాష్ట్ర అధ్యక్షులు కాటం నరసింహ యాదవ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ నిర్ణయం చేయకముందే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఆలోచనను విరమించకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.